లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ అటు టీడీపీ నేతలు సోమిరెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు దానికి సంబంధించి వర్మ కూడా సమర్థించడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రెస్పాండ్ అయ్యారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుంచి సిద్ధంగా ఉన్నారు. అమరావతి శివ. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే నినాదం రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఈ డిమాండ్ పెరుగుతుందా తరుగుతుందా అనే అంశాన్ని మనం పక్కన పెడితే కూటమిలో ముఖ్యంగా టీడీపీ జనసేన బంధాన్ని చెడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ చేస్తుందని చెప్పి ఇటు టీడీపీ నేతలు ఇటు జనసేన నేతలు కూడా మాట్లాడుతున్నారు. అయితే లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే నినాదం గత కొంతకాలంగా వినపడుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అనే హోదా పవన్ కళ్యాణ్ తప్ప మరొకరికి అవకాశం లేదు అని గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా కూడా కలిసి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఏదైతే జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షాను ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అని. అప్పటి వరకు ఎవరికే పదవి ప్రకటించలేదు. కానీ అప్పుడు వారి మధ్య జరిగిన చర్చల్లో ప్రధానమైన ఏజెండా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉండాలి అనేది వారి కూటమిలో చెప్పుకున్న నిదానం. అయితే తాజాగా నాగబాబు ప్రభుత్వంలో చేరటం, మంత్రివర్గానికి సంబంధించి ఆయన పేరు పరిశీలన రావటం, త్వరలో జరగబోతున్న కేబినెట్ విస్తరణలో నాగబాబు పేరు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్కి కూడా అవకాశం ఇవ్వాలనేది బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే పాదయాత్ర సమయంలో కానీ మిగిలిన విషయంలో కానీ పార్టీ కార్యకర్తలు ధైర్యాన్ని నింపడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనేది తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తమ్ముళ్ళ ఆలోచన కనిపిస్తోంది. అలాగే భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనే నినాదం వాళ్ళు గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా కడప జిల్లా అధ్యక్షుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కూడా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. దానికి కంటిన్యూషన్గా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉప ముఖ్యమంత్రి హోదా లోకేష్కు ఉంది, పార్టీ విషయంలో ఆయన పూర్తి స్థాయిలో కూడా కట్టుబడి ఉంటాడు, చంద్రబాబు లాంటి దార్శనికుడు కుమారుడుగా చంద్రబాబు అర్హతలన్నీ కూడా లోకేష్కు ఉన్నాయి, ఖచ్చితంగా పరిపాలన విషయంలో లోకేష్ అనుభవం ఉంటుంది, ఇటు పార్టీ ఇటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడపగల సత్తా లోకేష్కు ఉందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పిఠాపురం టీడీపీ నేత ఇన్ఛార్జి వర్మ కూడా ఒక మీడియా సమావేశం పెట్టి లోకేష్ 100కు 100% అర్హుడు, ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ ఇటు జన సైనికుల మధ్య సోషల్ మీడియా వేదిక కూడా వారు జరుగుతుంది. మీరెంత అంటే మీరెంత అనే స్థాయికి పోయింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా తిరుపతి సంబంధించి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ కూడా మీడియా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వారు ఉప ముఖ్యమంత్రి ఆశించడంలో తప్పులేదు, మాకు కూడా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనేది జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కూటమికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడకుండా ఉండాలనేది కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. సో ఏదైతే ఆశలు ఉంటాం, అభిప్రాయాలు ఉంటాం ఒక వేరు, కానీ కూటమికి సంబంధించిన కట్టుబడి ఉండాలి, దానికి అనుగుణంగానే వ్యవహరించాలి అనేది కిరణ్ రాయల్ చెప్పిన ప్రకటన. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గత కొంతకాలంగా చేస్తున్న రాజకీయానికి సంబంధించి కానీ లేదా సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి కానీ టీడీపీ జనసేన మైత్రిని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ట్రాప్లు అంటే పొలిటికల్ ట్రాప్లో ఇటు జన సైనికులు ఇటు టీడీపీ నేతలు పడుతున్నారని చెప్పి జన సైనికులు ఏమో టీడీపీ వాళ్ళు పడ్డారంటారు, టీడీపీ వాళ్ళు ఏమో జన సైనికులు ఇట్లా ఒకరిపై ఒకరు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంతిమంగా అసలు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ అలాగే నిన్న జరిగిన బీజేపీ మొన్న 2 రోజుల క్రితం కూడా అమిత్ షా నేతృత్వంలో కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కానీ అంశం కూడా లేదు. కానీ కీలకమైన నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ లాంటి నేతలు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. కానీ కింద ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ట్రాప్లో పడ్డ కొంతమంది నేతలు, మనం నిన్న జనసేనకు సంబంధించి కూడా గ్రూప్లో కూడా పోస్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు నన్ను ప్రశ్నించారు, జన సైనికులు వైసీపీ ట్రాప్లో పడ్డారని చెప్పి కూడా అడుగుతున్నారని చెప్పి వాళ్ళలో ఒక చర్చ నడుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది చేసుకుంటే ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు జన సైనికులు కానీ వైఎస్ఆర్సీపీ ఆడుతున్న ట్రాప్లో పట్టడం మూలంగానే వివాదాలు వస్తున్నాయని చెప్పి 2 పార్టీల హైకమాండ్లు అయితే భావించాయి. దీనికి సంబంధించి ఇవాళ రేపట్లోనే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పి కూడా మనకైతే సమాచారం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి లోకేష్ ఇద్దరు కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోనే ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రికి సంబంధించి లోకేష్ అంశానికి సంబంధించి పార్టీ అగ్రనాయకత్వం ఏదైతే ఇటీవల కాలంలో నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక లెటర్ ప్యాడ్ పై కూడా రాజ్యసభ సభ్యుల్ని ప్రకటించే సమయంలో నాగబాబుని త్వరలో మంత్రివర్గంలో తీసుకుంటాము అనే ప్రకటన, ఆ రకమైన ప్రకటన వచ్చిందో అదే ప్రకటన లోకేష్ విషయంలో వచ్చే వరకు ఎవరు కూడా తొందరపడద్దని చెప్పి టీడీపీ నేతలైతే ఇండైరెక్ట్గా కార్యకర్తలకి నేతలకైతే ఒక సూచన చేస్తూ ఉన్నారు. అదే రకమైన అంశాన్ని నిజంగా టీడీపీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి చేయాలని లోకేష్ ఉంటే ఆ పార్టీ ప్రకటించినప్పుడు మనం స్పందించాలి, ఎందుకు ముందుగానే ఈ రకమైన ప్రకటనలు చేయడం అని చెప్పి కొంతమంది జన సైనికులు సీనియర్ నేతలైతే మాత్రం భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం. శివ, అయితే మొత్తంగా అయితే ఈ కూటమిలో ఉన్న ఈ కుంపట్లో అంటే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అటు టీడీపీ జనసేన మధ్య వచ్చే ఈ ఎలిగేషన్స్ కు సంబంధించి వైసీపీకి మంచి అస్త్రం వస్తుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా కూటమి నేతల్లో ఏదైతే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయో, అంటే డిస్ప్యూట్ అనే అంశానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సమానమైన హోదా, పవన్ కళ్యాణ్కి సమానమైన హోదా తమ నాయకుడికి కావాలనేది టీడీపీ కోరుతా ఉంది. సో ఈ రెండింటిని బేరేజ్ వేసుకొని వైఎస్ఆర్సీపీ తమకు అనుకూలంగా రాజకీయంగా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో వైఎస్ఆర్సీపీ రాజకీయంగా చేస్తున్న ప్రయత్నంలో టీడీపీ జనసేన కనుక పడితే ఖచ్చితంగా కూటమిలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి అధినాయకత్వం తీసుకొస్తుందా లేదా అనేది కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలైతే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పట్టడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే 2018లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి వైఎస్ఆర్సీపీ ఆడిన రాజకీయ క్రీడలు, అంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వైసీపీ ఎక్కడా ముందుకెళ్తున్న ఉద్దేశంతో టీడీపీ ఎన్డీఏని తెగతెంపులు చేసుకొని బయటకు వచ్చింది. ఆ తర్వాత నష్టానికి సంబంధించి టీడీపీ స్వయంకృతంగా భావించిన నేపథ్యంలో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ఆడే డ్రామాలో టీడీపీ చిక్కుకోదనేది టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక జన సైనికులు కూడా అదే అంశానికి సంబంధించి కూడా చిక్కుకోకుండా ఉండాలని చెప్పి టీడీపీ సీనియర్ నేతలైతే జనసేన సూచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఉప ముఖ్యమంత్రికి సంబంధించి జరుగుతున్న పొలిటికల్ సోషల్ మీడియా వారికి సంబంధించి ఎవరికి వారు అనుకూలంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అయితే తమకు అనుకూలంగా మలుచుకుని, ఎందుకంటే రెండు పార్టీలు ఏంటంటే వాస్తవానికి వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి చంద్రబాబుకు సపోర్ట్ చేయడం, జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత కూటమికి సంబంధించి కీలకమైన వ్యక్తిగా మారిన పరిస్థితి కనిపించింది. కాబట్టి సో ఎవరి కారణం వల్ల గెలిచారనే అంశం పక్కన పెడితే మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం మూలంగానే ఈ స్థాయిలో స్థానాలు వచ్చాయనే ప్రధానమైన అంశం. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ 29 ఎన్నికల్లో కూడా తాము కలిసి పోటీ చేస్తామని చంద్రబాబు చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఇటు అసెంబ్లీలో కానీ ఇటు బయట బహిరంగ సభలో కానీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత కావాలి, మరొక 10-15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలని చెప్పి ఆయన చాలాసార్లు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అయితే తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. కానీ ఆ ప్రయత్నాల్ని జనసేన టీడీపీ ఎంతవరకు అవకాశం ఇస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.